గుడ్ మార్నింగ్. మంచి మంచి విషయాలతో ఆత్మీయ అతిథులతో మోరల్లెస్ గా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈనాటి ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దామా? ఈ రోజు తిథి నక్షత్ర వార వివరాలను తెలిపే శుభయోగం మీకోసం. ఉదయరాగం కార్యక్రమంలో ఈనాటి ఎపిసోడ్ కి విశిష్ట అతిథిగా విచ్చేశారు డాక్టర్ జహీర్ అహ్మద్ గారు. పేద ప్రజలకు ఆయన దైవం. ఆ ఆసుపత్రి ఒక దేవాలయం. నగరంలో మురికివాడల్లో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆ దేవాలయానికి వస్తారు. విశాఖ ప్రజలకు చిరపరిచితులు. డాక్టర్ జహీర్ అహ్మద్ గురించి తెలియని వారు ఉండరు. స్వస్థలం ఒంగోలు అయినప్పటికీ ప్రజలకు సేవలు అందించే లక్ష్యంతో విశాఖ వచ్చి కోట వీధిలో ప్రజలకు వైద్య సేవలు అందించేవారు. వారికి మరింత విస్తృతంగా సేవలు అందించే లక్ష్యంతో సాగర్ తీరంలో ఏఎన్ బీచ్ ఆసుపత్రిని నెలకొల్పారు. స్నేహజ్యోతి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మురికివాడల్లో దాదాపు 1000కి పైగా వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వైద్య శిబిరాలు నిర్వహించారు. రాజకీయాల్లో ఉంటే ప్రజలకు మరింత సేవలు అందించవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా కార్పొరేషన్ ఎన్నికల్లో 32 మంది టీడీపీ సభ్యులను గెలిపించడంలో కీలక పాత్రని పోషించారు. సేవారంగం, రాజకీయ రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జహీర్ అహ్మద్ ఈనాటి ఉదయరాగం ఆత్మీయ అతిథి. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మీ రాజకీయ ప్రస్థానం ఎలాగా జరిగింది? అంటే ముందు మీరు కాంగ్రెస్లో చేరారు, తర్వాత టీడీపీలోకి వచ్చారు. అంటే కాంగ్రెస్లో ఇమడలేక వచ్చారా, లేదా ఏమన్నా ఇబ్బందుల వల్ల టీడీపీలోకి వచ్చారా? కాంగ్రెస్లో మొట్టమొదటగా అంటే భారతదేశంలో ఎక్కువగా కూడా ముస్లిమ్స్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారు. మొదటి నుంచి కూడా, బాల్యం నుంచి కూడా ఎవరైనా ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా కాంగ్రెస్ వైపునే మొదటి నుంచి కూడా ఓటింగ్ వేయటం, అది ఒక ఓట్ బ్యాంక్గా, ముస్లిమ్స్ అంతా ఒక ఓట్ బ్యాంక్గా ఉండటం జరిగింది. దాంతోనే నేను కూడా కాంగ్రెస్లో చేరటం అనేది మామూలుగా రొటీన్గా కాంగ్రెస్లో చేరటం అనేది జరిగింది. ఆ తర్వాత పరిణామాలు, కాంగ్రెస్లో ఈ గ్రూప్ తగాదాలు, కాంగ్రెస్లో ఉన్న నాయకత్వం సరిగ్గా ఉండకపోవటం, కాంగ్రెస్లో ఐడెంటిటీ ఎక్కువగా ఉండకపోవటం, అంటే డైల్యూటెడ్ పార్టీ, అదే నేషనల్ పార్టీ కాబట్టి రకరకాల గ్రూపులు ప్రతి చోట కూడా ఉండేది. అక్కడ ఇమడలేక టీడీపీలోకి రావటం జరిగింది. 1999లో చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో చేరటం జరిగింది. మరి మీరు టీడీపీలోకి వచ్చాక అధ్యక్షుడిగా ఉంటూ 32 మందిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. మరి అది ఎలా సక్సెస్ అయ్యారు? అంటే ముందుగా ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎలా ఉంటుంది అనేది. అది ఒక స్కూల్, అంటే పొలిటికల్ స్కూల్. అంటే కాంగ్రెస్కును మరి టీడీపీకి ఉన్న తేడా ఏంటంటే, కాంగ్రెస్లో ఈ ముఠాతత్వం కానీ, గ్రూపు తగాదాలు కానీ ఉండటం అని ఎక్కువగా వీటికే ప్రాధాన్యం ఇస్తారు, కానీ రాజకీయ దీనికి ప్రాధాన్యత ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరకి ఇది ఒక పొలిటికల్ స్కూల్ లాగా ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెసిడెంట్, అంటే విశాఖపట్నాన్ని ఒక ప్రెసిడెంట్ చేస్తే ఆయన్ని ట్రైన్ చేయాలనే భావన ఆయనలో. ప్రతిసారి కూడా కాంటాక్ట్లో ఉండి, అదే కాంగ్రెస్లో మీకు ఒక పెద్ద నాయకుడు మామూలైన ఒక ప్రెసిడెంట్ లాంటి వాడితో మాట్లాడటం అనేది జరగని విషయం అంత ఫ్రీక్వెంట్గా. కానీ ప్రతిసారి కూడా దాని మీద దృష్టి పెట్టడం, వాళ్ళని ట్రైన్ చేయటం, వాళ్ళని ఏ విధంగా చేయాలి, రాజకీయంలో ఏ విధంగా సక్సెస్ కావాలంటే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలనే ఒక తపన ఆయనలో ఉంది. కాబట్టి ఆయన ట్రైనింగ్ ముందు, అంటే ఒక వార్డు అనుకుందాం. ఇప్పుడు ఈ వార్డు మనం ఒక నగరంలో ఏమిటి, దాని స్ట్రక్చర్ ఏంటి, నగరం స్ట్రక్చర్ ఏంటి, నగరంలో ఉన్న ఈ కులాలు ఏ కులాలు ఉన్నాయి, మతాలు కులాలు ఏవైతే ఉన్నాయి, ఎవరి పర్సంటేజ్ ఎంత ఉంది, ఏ వార్డుల్లో ఎవరైతే ఉన్నారు, ఈ వార్డులో ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఎవరు, కార్పొరేటర్స్, ఇప్పుడు మనం ఎవరికి సీటు ఇవ్వబోతున్నాము, అసలు మన పరిస్థితి ఏంటి, ఆ వార్డులో ఏమనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ గురించి, కాంగ్రెస్ గురించి కూడా, మనం ఎక్కడ వీక్గా ఉన్నాం, మనం ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాం, ఎవరికి ఏ విధంగా మనం
చేస్తే మనం సక్సెస్ అవుతాం అనేది ఒక శిక్షణ శిబిరం లాగా ఉంటుంది. ఏది టీడీపీ పార్టీలో రీజనల్ పార్టీ కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అది తప్పక ఏ ప్రెసిడెంట్ అయినా కూడా నిజంగా ఆయనకి నేర్చుకోవాలని ఉంటే రాజకీయంలో మాత్రం పర్ఫెక్ట్గా ఒక రాజకీయ నాయకుడిగా తయారవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సరే, ఆ పద్ధతిలోనే మేము కూడా ఈ 72 వార్డులు ఏవైతే ఉన్నాయో గ్రేటర్ విశాఖపట్నంలో 72 వార్డులు ఉన్నాయి. ఈ 72 వార్డుల్లో అసలు ఏ వార్డులో ఏ కులాలు ఉన్నాయి, బలాబలాలు ఏంటి, పాపులేషన్ ఏంటి, ఓటింగ్ శాతం ఏంటి, అసలు యాక్చువల్గా ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరు, ఇంతకుముందు గెలిచిన వాళ్ళ కార్పొరేటర్స్ ఎవరు, ఎందుకు ఓడిపోయాం అనేది, ఇంత ఓడిపోయి ఉంటే ఎందుకు ఓడిపోయాం, గెలిచి ఉంటే మన పర్సంటేజ్ ఎంత వచ్చింది, దాన్ని నిలబెట్టుకోవటానికి ఇప్పుడున్న కార్పొరేటర్ పనిచేసాడా లేదా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని 1, 2, 3 పేర్లు, ఒక 3 పేర్లని ముందు ప్రతిపాదించడం జరుగుతుంది. ఈ 72 వార్డులో కూడా ప్రతిపాదించటం, దాంట్లో ప్లస్ ఆర్ మైనస్లు, మహిళలకు ఎంతమంది ఇవ్వాలా, ఏ క్యాస్ట్కి ఎంతమంది ఇవ్వాలా, అన్ని కులాలని కూడా బ్యాలెన్స్ చేసామా లేదా, ఇవన్నీ స్ట్రక్చర్ అంతా కూడా మనం స్టడీ చేసిన రోజు, డెఫినెట్గా స్టడీ చేసి క్యాండిడేట్లని డిసైడ్ చేసిన రోజు, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరి ఎమ్మెల్యేస్ కానీ ఎవరు కానీ మాట వినకుండా తన సర్వే ఒకటి, తన సొంత సర్వేతో చేసుకోవటం, అలాగే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ఆయన ఏం చెప్తున్నాడు అనేది అది టాలీ చేసుకొని ఆ సీట్లు ఇవ్వటం వల్ల మరి ఆ రోజు సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీడీపీ. కాకపోతే మేయర్ అయితే ప్రెసిడెంట్ అయ్యారు, కానీ ఇండిపెండెంట్ని కలుపుకొని ఎమ్మెల్యేస్ ఓటింగ్ తీసుకొని అది మళ్ళీ మేయర్ అవ్వటం జరిగింది. కానీ యాక్చువల్గా అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీడీపీగా ఆ రోజు ఆవిర్భావం జరగటం జరిగింది. సింగిల్ లార్జెస్ట్ 32 మెంబర్స్ కార్పొరేటర్లు మేము గెలవటం, 27 మంది వాళ్ళు గెలవటం జరిగింది. కాకపోతే మేయర్ అయితే బికాస్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ ఆ మేయర్ పదవి అయితే మాకు దక్కలేదండి ఆ రోజు. ఓకేనండి. అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నచ్చే మీరు టీడీపీలో వచ్చి ఇంత సక్సెస్ అయితే సాధించారు. మరి మీ కుటుంబంలో ఎవరన్నా రాజకీయాల్లో ఉన్నారా? ప్రస్తుతం అయితే ఎవరు రాజకీయంలో లేరు. అంటే అంతకుముందు మీ తాతగారు కానీ ఎవ్వరు లేరు. ఓన్లీ మీరే? నేనే మొట్టమొదటిసారిగా మా కుటుంబంలో రాజకీయంలోకి రావటం జరిగింది. ఓకే. ఎందుకు ఇన్స్పైర్ అయ్యారు రాజకీయాల వైపు? అంటే మీది పూర్తిగా సేవారంగం, ఐ మీన్ డాక్టర్ కదా మీరు. మొట్టమొదటి నుంచి కూడా ఒక సర్వీస్ చేయాలి ఈ సమాజంలో, ఎవరికైనా కూడా ఆదుకోవాలి, బడుగు బలహీన వర్గాల ప్రజలకి సేవ చేయాలనే భావన, దాంతోనే స్నేహజ్యోతి స్వచ్ఛంద సంస్థ అని ఒక సంస్థని స్టార్ట్ చేసి మరి పేదవాళ్ళని అందరినీ కూడా ఎక్కడైతే ఈ నగరంలోనే మామూలుగా ఒకటో నియోజకవర్గమే కాకుండా అన్ని నగరంలో ఎక్కడెక్కడ స్లమ్స్ ఉన్నాయో అక్కడ మెడికల్ క్యాంప్స్ పెట్టడం, లేకపోతే స్కూల్స్లో పేద పిల్లలు ఎవరున్నారో వాళ్ళ బుక్స్ కానీ ఇవ్వటం, ఎవరైనా అనాథలు చనిపోతే వాళ్ళని తీసుకెళ్ళి దహనం చేయటం, ఇలాంటివన్నీ కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఇంకా ఎవరికన్నా మనం సేవ చేయగలిగితే, అంటే సహాయం చేయగలిగిన రోజు మనం ఎవరికన్నా చెప్పాల్సిన అవసరం వచ్చేది. ఏదంటే పొలిటికల్గా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయటం, వారికి ఎవరికన్నా ఇళ్ల స్థలం కావాలి, ఎవరికన్నా ఒక రేషన్ కార్డు కావాలి, ఇంకేదన్నా అవసరం ఉంది పొలిటికల్గా, అవసరం వచ్చినప్పుడు ఇంకొకరికి రికమెండ్ చేయాల్సిన అవసరం, వాళ్ళు చేస్తారో లేదో తెలియని పరిస్థితి. అలాంటప్పుడు మనమే పొలిటికల్గా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, పొలిటికల్గా మనకి నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటే, ఇన్ఫ్లుయెన్స్ డెవలప్ చేసుకుంటే వాళ్ళని ఆ ఆస్పెక్ట్లో కూడా మనం సహాయం చేయవచ్చు అనే భావంతోనే రాజకీయంలోకి రావటం జరిగింది. స్నేహజ్యోతి స్వచ్ఛంద సంస్థ అన్నారు కదా, అది ఎప్పుడు నెలకొల్పారు? ఎన్నేళ్ల నుంచి అది రన్ అవుతోంది? ఎంతమంది ప్రజలు దాని ద్వారా లబ్ధి పొందుతున్నారు? అసలు ఆ సంస్థ లక్ష్యాలు ఏంటి? 2000 సంవత్సరంలో స్నేహజ్యోతి సంస్థ నెలకొల్పడం జరిగింది. మొట్టమొదటగా కోట వీధిలో ప్రాక్టీస్ స్టార్ట్ చేయటం. అప్పుడు ఆ రోజుల్లో 3 రూపాయలు తీసుకునేవాళ్ళం, డాక్టర్ ఛార్జ్ 3 రూపాయలు, అది కూడా ఇంక్లూడింగ్ మెడిసిన్స్. అంటే ఇంజక్షన్ ఇస్తేనే మనకి 3 రూపాయలు ఇస్తారు, ఇంజక్షన్ ప్లస్ మెడిసిన్స్ మొత్తం కలిపి 3 రూపాయలు ఆ రోజు ఫీజు. సో దాంతో జీవితం స్టార్ట్ అయింది. 1987లో కోట వీధిలో 3 రూపాయలతో సుమారు ఒక 10 సంవత్సరాలు దాంట్లోనే ఆ 3 రూపాయలతోనే ప్రాక్టీస్. అంటే మళ్ళీ నేను హాస్పిటల్ 97లో ఏఎన్ బీచ్ హాస్పిటల్ కట్టినంత వరకు కూడా 3 రూపాయలతో వైద్యం చేయటం జరిగింది. సో
ఆ రూ. 3 వైద్యం చేసినప్పుడు ఈ విధంగా మనం చేస్తే బాగుంటుంది, దానికి వీళ్ళకి ఈ విధంగా వాళ్ళకి సహాయం ఇంకా ఎక్కువగా సహాయం చేస్తే బాగుంటుంది అనే భావనతోనే ఈ స్నేహజ్యోతి అనే స్వచ్ఛంద సంస్థని స్టార్ట్ చేసి అనేక రకాలైన కార్యక్రమాలు, ఇప్పుడు మెడికల్గా మనం ఎలా హెల్ప్ చేస్తున్నాం, అదే కాకుండా ప్రజలకి అవసరమైనవి చాలా ఉన్నాయి. ఈరోజు పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకోవటానికి మనం సహాయం చేయాలి. అలాగే స్లమ్స్లో ఈ రూ. 3 కూడా ఇచ్చుకునే వాళ్ళు ఆ రోజుల్లో రూ. 3 ఇచ్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెట్టాలి, వాళ్ళందరినీ ఆదుకోవాలి. అదేవిధంగా అనేక మంది అనాథలు ఈరోజు చనిపోవటం జరుగుతుంది, వాళ్ళ దహనం చేయటానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, వాళ్ళని కూడా దానికి సహాయం చేయాలి. అదే అన్ని రకాల సహాయాలు సమాజంలో ఏదైతే అవసరమో అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందించాలా అనే ఒక ఉద్దేశంతో, ఒక ఆశయంతో ఈ స్నేహజ్యోతి స్వచ్ఛంద సంస్థ దాన్ని చాలామందిని ఇన్వాల్వ్ చేయటం. నా ఒక్కడి వల్ల ఇప్పుడు ప్రాక్టీస్ అయితే నేను ఒక్కడనే చేస్తాను, నేను సహాయం చేయపడవచ్చు, కానీ అందరికీ సహాయం చేయాలంటే అనేక రకాలుగా ఒక టీం కావాలి. ఈ టీంని తయారు చేసుకొని ఈ టీం వల్ల అన్ని రకాలుగా ప్రజలకి సహాయంగా ఉండాలి. మనకి ఏదన్నా అవసరం ఉంటే, పేద ప్రజలకి ఏదన్నా ఉంటే ఆదుకోవాలి, మన వంతు మనం చేయగలిగినంత వరకు కూడా చేయాలనేది ఆశయంతోనే ఈ స్నేహజ్యోతి సంస్థ అనేది రావటం జరిగింది. అంటే ఈ సంస్థకి ఏమన్నా ఫండ్స్ వస్తూ ఉంటాయా, లేదంటే ఓన్లీ మీ చేతి డబ్బులే పెడుతూ ఉంటారా? ఈ రోజు వరకు కూడా ఫండ్స్ దానికి అది మామూలు బ్యాంక్ అకౌంట్ లేదు, దానికి బ్యాంక్ అకౌంట్ లేదు, ఫండ్స్ లేవు, ఎక్కడ కూడా దానికి అడ్రస్ లేదు. స్నేహజ్యోతి సంస్థ రిజిస్టర్డ్ సంస్థ అది. దానికి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ని. డబ్బులన్నీ కూడా ఏదైనా ఖర్చు అయినా కూడా ఎవరి డొనేషన్ లేకుండా కేవలం నా డబ్బులతోనే అది రన్ చేయటం జరుగుతుంది. ఓకే, మీరు హాస్పిటల్ని కూడా నెలకొల్పారు కదా? అవును. అది ఎప్పుడు నెలకొల్పారు? 1997లో హాస్పిటల్, 87లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 97లో 10 సంవత్సరాల తర్వాత హాస్పిటల్ దాన్ని స్థాపించడం జరిగింది. 97లో మన మహారాణిపేటలోనే బీచ్ రోడ్లో ఒక 65 బెడెడ్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ జనరల్ హాస్పిటల్ అక్కడ పెట్టడం జరిగింది. రాశి ఫలాలను తెలిపే అనుగ్రహం చూసే ముందు చిన్న విరామం. తిరిగి కార్యక్రమానికి స్వాగతం. నేటి రాశి ఫలాలను మనకు అందించేందుకు శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి శ్రీ తటవర్తి అప్పలరాజు శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారి ద్వారా అనుగ్రహం ఫలాలను తెలుసుకుందాం. ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమో నమః. ఏకాదశి ఆదివారం మనం ఉదయరాగం కార్యక్రమంలో భాగంగా ఈ వార ఫలాలన్నీ కూడా చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం అనుకున్నటువంటి ఫలితాలు సాధించడంలో కించిత్ కష్టాలు ఏర్పడతాయి. మిమ్మల్ని మీ యొక్క శక్తిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా మిమ్మల్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. ఆ యొక్క పరిస్థితి తట్టుకోవడానికి మీకుండేటువంటి మానసిక ధైర్యం సరిపోదు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని వేలెత్తి చూపించేటప్పటికీ ఏం చేయాలా తెలియని పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా మీరు మిమ్మల్ని నిరూపించుకొని ఈ వారం మీరు చేసేటువంటి కార్యాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు. మీ యొక్క కుటుంబ సభ్యులు మీరు చేసేటువంటి పనుల్లో సహాయ సహకారాలు అందించరు. మీ యొక్క మిత్రులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే పరిస్థితి ఈ వారం మీకు ఏర్పడుతుంది. మీరు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా విఘ్నాలు ఏర్పడతాయి. కించిత్ అనారోగ్యాలు కూడా మీకు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం అంతా కూడా మేషరాశి వారు తగు జాగ్రత్తగా మెలగవలసినటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. వృషభ రాశి వారు ఈ వారం చేసేటువంటి కార్యాల్లో విపరీతమైనటువంటి మానసిక సంఘర్షణకి గురవుతారు. మీరు చేసేటువంటి కార్యాలు లాభసాటిగా ఉండవు. మీరు కొత్త వ్యాపారాల్లో పెట్టేటువంటి పెట్టుబడులు ఎక్కడ పెట్టేవి అక్కడే ఆగిపోతూ ఉంటాయి. అవి చేసేటువంటి ఆ రకమైనటువంటి ధర నష్టాన్ని పూడ్చుకోవడానికి మీరు ఇంకా తప్పులు చేసి ముందుకు వెళ్ళి బాగా కష్టాలని కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు కొత్త కార్యాలు ఈ వారం చేయకపోవడం మంచిది. మీరు చేసేటువంటి పాత కార్యాల్లోనే లాభాలను వెతుక్కుంటూ ఉండండి.
మీరు చేసేటువంటి ప్రతి కార్యం కూడా మిమ్మల్ని దోషులుగా నిలబెట్టేటువంటి పరిస్థితి ఈ వారం మీకు గోచరిస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఎవరికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలని అనుకుంటారు. కానీ ఈ గ్రహస్థితి మీకు కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ కష్టానికి తగ్గ ఫలితాలు పొందడానికి మీరు కొంచెం ఓపికతో ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వారం మీకు కూడా గోచరిస్తున్నది. మిథున రాశి వారు ఈ వారం చేసేటువంటి కార్యాల్లో అభివృద్ధిని పొందుతారు. ధన విషయాలలో మీకు లోటు లేనప్పటికీ కూడా అవసరానికి మించి ధనాన్ని ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీ యొక్క కుటుంబ సభ్యులు, మీ యొక్క బంధువులు, మిత్రులు కూడా ప్రతి చిన్న విషయానికి మీ మీదనే ఆధారపడతారు. ఆ ఆధారపడేటువంటి అవసరాన్ని కాదనలేక మీరు మీ శక్తికి మించి ఈ వారం ధనాన్ని సర్దవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చేసేటువంటి ఏ కార్యంలోనైనా మీకు లాభాలు కలుగుతాయి. ఆ లాభాలు మీకన్నా ముందే ఖర్చు రూపంలో మీ కుటుంబ బంధు మిత్రులందరూ కూడా సర్దుకుంటారు. కర్కాటక రాశి వారు ఈ వారం చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా అభివృద్ధిని సాధిస్తారు. కలిగేటువంటి ప్రతి విఘ్నాన్ని కూడా మీ యొక్క తెలివితేటలతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వివాహం కాని వారికి ఈ వారం వివాహ సంబంధాలు కలిసి వచ్చే పరిస్థితి ఉంది. మీరు చేసేటువంటి ప్రతి కార్యంలో అభివృద్ధిని పొందుతారు. ఈ ఆర్థిక లావాదేవీలు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో మీరు పెట్టిన పెట్టుబడులు మీకు లాభంతో పాటుగా తిరిగి వస్తాయి. మీరు చేసేటువంటి ప్రతి కార్యంలో తగు జాగ్రత్తగా మెలగడం అవసరం. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ యొక్క రాశివారు ఈ వారం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించినట్లయితే మీకు ఆర్థికపరమైనటువంటి లాభాలు కలుగుతాయి. సింహరాశి వారు ఈ వారం నూతన ఉత్సాహంతో మీ యొక్క కార్యాలు మొదలు పెడతారు. మీరు చేసేటువంటి ప్రతి కార్యం కూడా మీకు అభివృద్ధిని సాధించి పెడుతుంది. మీ కుటుంబంలో వారు, మీ బంధుమిత్రులు మీ మాటని శిరసావహిస్తారు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం కింద ఈ వారం నడుస్తుంది. మీ పిల్లలు మంచి మంచి అభివృద్ధిని, మీ పిల్లల తాలూకా ప్రవర్తన, వాళ్ళ మాటలు అవి కూడా మీకు జీవితంలో మరికొంచెం ధైర్యాన్ని పెంచుతాయి. మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీకు ఎంతో అభివృద్ధికర సంఘటనలు జరిగి ఈ వారం మీరు అనుకున్న ఫలితాల కన్నా మరికొంచెం ఎక్కువ శుభ ఫలితాలే సాధించగలరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వారం అనారోగ్యంతో ఉన్న వాళ్ళ ఆరోగ్యాలు కాస్త కుదుట పడతాయి. మీరు చేసేటువంటి అప్పులు అన్నీ కూడా ఈ వారం ఎంతో సమర్థవంతంగా తీర్చగలుగుతారు. అందరి మన్ననలు కూడా పొందుతారు. సింహరాశి వారికి ఈ వారం ఎంతో అభివృద్ధికర సంఘటనలు జరుగుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కన్యా రాశి వారు ఈ వారం చేసేటువంటి కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా సాగుతాయి. చిన్న చిన్న పొరపాట్లు దిద్దుకోలేని పరిస్థితి ఉంటుంది. ఆ పొరపాట్లు చేయడానికి ముందరగానే మీ యొక్క అంతరాత్మ మీకు చెప్తూ ఉంటుంది, ఇది ఇలా కాదు, ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని. కానీ ఆ సమయానికి మీ యొక్క బలహీనతలు మిమ్మల్ని తప్పు చేసే పరిస్థితికి తీసుకొస్తాయి. అయినప్పటికీ కూడా వెంటనే వాటిని చక్కదిద్దుకొని మీ యొక్క దైనందిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ వారం మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాలలో ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. రాజకీయ కళా రంగాల వారికి మంచి ప్రశంసలు పొందుతారు. మీ అధికారుల మన్ననలు మీకు కలుగుతాయి. వివాహం కాని వారికి వివాహ కార్యాలలో అనుకూల ఫలితాలు కలుగుతాయి. దగ్గర ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి సంబంధాలు మీకు మీ దగ్గరగానే వచ్చి వాళ్ళంతట వాళ్ళే వచ్చి మీ యొక్క కార్యాలలో పాల్గొని వాళ్ళ సమ్మతిని తెలుపుతారు. అది మీకు ఈ వారం ఎంతో సంతోషకరమైన విషయంగా గోచరిస్తున్నది. తులారాశి వారు
ఈ వారం చేసేటువంటి కార్యాలన్నీ కూడా అనుకూలతను సంతరించుకుంటాయి. ఎంతో ప్రతికూల పరిస్థితులను కూడా మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మీరు చేసేటువంటి కార్యాలలో మీ యొక్క మార్క్, మీ యొక్క ప్రతిభ ప్రత్యేకంగా కనిపిస్తుంది. మీరు చేసేటువంటి ఏ కార్యంలోనైనప్పటికీ కూడా మీ ప్రతిభ కనబరుచుకునేటువంటి పరిస్థితి ఈ వారం మీకు గోచరిస్తున్నది. మీరు చేసేటువంటి ప్రతి కార్యం ఆచితూచి వ్యవహరించి జాగ్రత్తగా చేయండి. ఈ వారం మీరు ఎంతో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీకు ఉన్నటువంటి ఆర్థిక భారం అయితే, సామాజిక భారం అయితే ఈ వారం తొలగిపోయే పరిస్థితి ఉంది. అప్పులన్నీ కూడా తీరుస్తారు. రాబడిని జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. పొదుపు పథకాల్లో మీరు డబ్బులను దాస్తారు. మీ కుటుంబ అవసరాలకి తగ్గట్టుగా డబ్బులు సమకూర్చుకొని ఆ ఇంట్లోకి కావాల్సినటువంటి సమస్తమైన వస్తువులు కూడా మీకు ఈ వారం కొనుక్కునే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఈ వారాన్ని తగు జాగ్రత్తగా వ్యవహారాల్లో మునిగి జాగ్రత్తగా చేసినట్లయితే తగిన ఆర్థిక ప్రోత్సాహం మీకు ఈ వారం లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వృశ్చిక రాశి వారు ఈ వారం చేసేటువంటి కార్యాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మనస్సు ఎప్పుడూ ఖేదపడుతూ ఉంటుంది. మీకు గుప్త శత్రు బాధలు పెరుగుతాయి. మీ వెనకాతల ఉన్నవాళ్లే మీకు వెన్నుపోటు పొడిచే పరిస్థితి ఉంటుంది. నరఘోషకి గురవుతారు. ఆకస్మికంగా ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒక కంట కనిపెట్టుకుంటూ ఆరోగ్య వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకుంటూ ఎవరికి కూడా తప్పు చేసేటువంటి అవకాశం ఇవ్వకుండా, ఎవరు మిమ్మల్ని వేలెత్తి చూపించేటువంటి అవకాశం ఇవ్వకుండా ఈ వారం మీ యొక్క ప్రణాళికలు మీరు రూపొందించుకోవాలి. మీకు వెన్నుపోట్లదారులు ఈ వారం అంతా కూడా ఎక్కువైపోతారు. మిత్రులే శత్రువులై మిమ్మల్ని వేలెత్తి చూపిస్తారు. అటువంటి వ్యవహారాలు మీకు తారసపడినప్పుడు, అలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు మీరు ఎంతో చాకచక్యంగా మెలగాల్సిన పరిస్థితి ఉంది. ఈ వారం అంతా మీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల శత్రువులు మీకు మిత్రులుగా అయ్యి శత్రు సంహారం జరిగి, లేకపోతే శత్రువులు మీకు మిత్రులుగా జరిగి మీకు మంచి ఫలితాలు గోచరించే పరిస్థితి ఉంది. ధనస్సు రాశి వారు ఈ వారం చేసేటువంటి కార్యాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడులు మీకు 1కి 2 లాభాన్ని చేకూరుస్తాయి. మీరు చేసేటువంటి కార్యాలు కొంచెం మందకొడిగా సాగినప్పటికీ కూడా తగిన ప్రోత్సాహం ప్రతి దాంట్లో లభిస్తుంది. మీరు చేసేటువంటి ఒక తప్పు ఈ వారం సంపాదించినటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయిపోయే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కుటుంబంలో వారితో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు మీకు కలుగుతాయి. మీరు చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీ యొక్క ప్రతిభా పాఠవాలు మిమ్మల్ని మంచి స్థితికి తీసుకుని వస్తాయి. మీరు చేసేటువంటి దైవ సంబంధ కార్యాలు కానీ, దాన ధర్మాలు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా ఆనందానికి, ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మకర రాశి వారు ఈ వారంలో పెట్టినటువంటి పెట్టుబడులు కానీ, చేసేటువంటి కార్యాలు కానీ లాభాన్ని చేకూరుస్తాయి. అయితే ఉద్యోగస్తులకి మాత్రం మీ యొక్క అధికారులతో మీరు ఇక్కట్లు పడే పరిస్థితి ఉంది. మీరు అనుకున్నటువంటి ప్రదేశాలకి కాకుండా వేరే ప్రదేశాలకి మీకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. అనుకోకుండా ఆ మార్పును చూసి మీరు అవాక్ అవుతారు. ఆ పరిస్థితులు మీకు గోచరించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు మీరు చేసేటువంటి మార్పుల విషయంలో, అధికారులతో మాట్లాడే విషయంలో తగు జాగ్రత్తగా మెలగాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీ వెనకాతలే, మీ ముందర ఉన్నవాళ్ళు మీరు చేసేటువంటి పనిని వాళ్ళు చేసినట్లుగా చెప్పుకొని ఆ యొక్క ప్రతిభా పాఠవాలని వాళ్ళగా చెప్పుకొని వాళ్ళు ఆ యొక్క మార్కులతో కొట్టేస్తారు. మీకు బాగా ఇబ్బందికర పరిస్థితి, మీరు అక్కడ నిరూపించలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ వారం మకర రాశి వారు ఉద్యోగ వ్యవహారాల్లో తగు జాగ్రత్తగా మెలగాలి. కుటుంబ వ్యవహారాలన్నీ కూడా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలతో విందులు వినోదాల్లో పాల్గొని దీర్ఘకాలికంగా ఆఫీసులు సెలవు పెట్టి మీరు వెళ్ళిపోతూ ఉంటారు.
అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జరిగేటువంటి వ్యవహారాలు మీకు నష్టాన్ని కలిగించే పరిస్థితి ఉంది కాబట్టి మీరు తగు జాగ్రత్తగా మెలగాల్సినటువంటి పరిస్థితి ఈ వారం మీకు గోచరిస్తున్నది. కుంభరాశి వారు ఈ వారంలో కొన్ని కొత్త పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది. మీరు పెట్టేటువంటి పెట్టుబడులు వచ్చేస్తాయి అనుకునేటువంటి డబ్బులు ఈరోజే వచ్చేస్తాయని మీరు డబ్బులు వెంటనే తెచ్చి పెట్టుబడులు పెడతారు. అది ఈరోజు కాస్త మరుసటి రోజు, ఆ తర్వాత వచ్చే వారం, తర్వాత మళ్ళీ ఆ పై వచ్చే వారం అన్నట్టుగా ఆ వ్యవహారాలు సాగుతూ ఉంటాయి. మీరు ఈరోజే అయిపోతుంది అనుకునే పని 4-5 రోజుల తర్వాత అవుతుంది అని ఆలోచన వేసుకుని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ వారం మీకు అంత అనుకూలంగా కనిపిస్తుంది, కానీ ప్రతికూల పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎండమావుల్లాగా, దూరపు కొండలు నులుపులాగా మీకు ఈ వారం అంతా కూడా కంటికి కనిపించేదే చేద్దాం అనిపిస్తూ ఉంటుంది, కానీ అటువంటి చేసేటువంటి పరిస్థితులు మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు చేసేటువంటి వ్యవహారాల్లో, పెట్టుబడులు పెట్టేటువంటి వ్యవహారాల్లో తగు జాగ్రత్త అవసరం. మీరు ఇటువంటి పరిస్థితుల్లో మీ యొక్క భాగస్వామి సలహాలు, సహాయాలు మీకు ఎంతో అభివృద్ధిని చేకూరుస్తాయి. మీనరాశి వారు ఈ యొక్క వారం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఈ వారంలో మీరు చేసేటువంటి కార్యాలు, మీరు చేసేటువంటి మాట తీరు వల్ల మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఎంత జాగ్రత్తగా మెలుగుతున్నప్పటికీ కూడా గ్రహస్థితి మీకు వ్యతిరేకంగా ఉంటుంది. మీరు ఆ పరిస్థితిని దాటడానికి తగు నిశ్శబ్దకర వాతావరణాన్ని, ఎవరితో తక్కువగా ఎవరున్న వాళ్ళతో తక్కువగా మాట్లాడడం, ఎవరికి ఏ యొక్క భాష చేసినప్పటికీ కూడా, ఎవరికి ఏ ప్రతిజ్ఞలు చేసినప్పటికీ కూడా తగు జాగ్రత్తగా మెలగవలసినటువంటి పరిస్థితి ఉంది. మీ కుటుంబ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో మీరు పెట్టేటువంటి పెట్టుబడులు మీకు నష్టాన్ని చేకూరుస్తాయి. మిమ్మల్ని కోపానికి, ప్రలోభానికి గురి చేసి అవతల వాళ్ళు లాభపడే పరిస్థితి మీకు ఈ వారం గోచరిస్తున్నది. మీరు చేసేటువంటి కార్యాల్లో తగు జాగ్రత్తగా మెలగండి. వ్యాపార వ్యవహారాలు ఎవరికి అప్పచెప్పకుండా మీరే సొంతంగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకి ప్రతికూలంగా ఉంది, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. స్త్రీలకు ఈ వారు చేసేటువంటి కష్టానికి తగిన గుర్తింపు రాదు. ఆ గుర్తింపు లేక వాళ్ళు చాలా మానసిక వేదనకి గురవుతారు. కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళ తాలూకా శ్రమకి తగినటువంటి ఫలితాలు అందజేసే ప్రయత్నం చేయండి. మీ పిల్లల జీవన అభివృద్ధి ఈ వారం అభివృద్ధిగా సాగుతుంది. శుభమస్తు. ఓకేనండి, మీరు కాంగ్రెస్లో కొన్ని కారణాల వల్ల టీడీపీలోకి వచ్చారు. టీడీపీలోకి వచ్చిన తర్వాత మీరు ఫుల్గా సాటిస్ఫై అయ్యారా? మరి మీరు ఆశించిన పదవులు టీడీపీ మీకు ఇచ్చిందా? టీడీపీలో చాలా ఎక్కువగా సాటిస్ఫైగా ఉన్నాను నేను మొదటి నుంచి కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2005లో మన్యంలో మలేరియా జ్వరాల మీద మెడికల్ క్యాంప్ చేస్తాను నేను. చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావటం జరిగి అక్కడ ఈ మెడికల్ క్యాంప్స్ గురించి డాక్టర్ గారు ఆ రోజు కూడా నేను టీడీపీలో ఉన్నాను. అంటే ఈయన సర్వీస్ చేస్తున్నాడు, సోషల్ యాంగిల్ ఉంది, ప్రజలకి సేవ చేస్తున్నాడు అనే దాని మీద 2006లో నన్ను పికప్ చేయటం జరిగింది. ఏది ప్రెసిడెంట్గా ఆయనే, టీడీపీ అధిష్టానమే నన్ను పికప్ చేయటం. ఆ రోజు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఆ రోజు చాలామంది సీనియర్ నాయకులు ఈ నగరంలో ఉన్నా కూడా పర్టికులర్గా జహీర్ అహ్మద్ని తీసుకురావాలి, ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది, జీవీఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఒక సిన్సియర్గా తనకు కావాల్సిన మనిషి కావాలనే దృక్పథంతో ఆయన ఆ రోజు తీసుకురావటం జరిగింది. సో అదేవిధంగా ఆయన నాకు ఇంపార్టెన్స్ కూడా ఇవ్వటం జరిగింది. క్యాండిడేట్ సెలక్షన్లో కూడా ఎప్పుడు నాతోనే డైరెక్ట్గా మాట్లాడేవాళ్ళు. ప్రతి క్యాండిడేట్ సెలక్షన్ ఏం జరుగుతుంది ఏంటి, దాని అనాలిసిస్ ఏంటి, ఒక పర్టికులర్గా ఒక వార్డుని తీసుకుంటే ఆ వార్డులను ఎవరికి ఇవ్వగలం, ఎందుకు ఇవ్వాలి,
దాంట్లో లాభాలేంటి, నష్టాలేంటి, గెలుపు ఓటములు ఏంటి అనేది ఆ డిస్కషను చేయటం, ఒక నాయకుడిగా ఎదగటానికి ఆయన ప్రోత్సాహం ఇవ్వటం జరిగింది. అంటే ఇది అన్ని పార్టీల్లో కూడా, అందరు నాయకుల్లో కూడా జరగదు. మామూలుగా నాయకులు అవుతుంటారు, ఎమ్మెల్యేలు అవుతుంటారు, మినిస్టర్లు అవుతుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ ఇది ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, పొలిటికల్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ ఆయన ఇవ్వగలిగాడు నాకు. కాబట్టి ఈరోజు 72 వార్డులో ఎక్కడ ఏ వార్డులో ఏమున్నా కూడా నేను చెప్పగల పరిస్థితి. ఎందుకంటే 2 సార్లు ఆయన కంటిన్యూగా నాకు ఫుల్ టైము ప్రెసిడెంట్గా చేయటం జరిగింది. కాబట్టి నాకు డెఫినెట్గా ఫుల్లీ ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే ఎమ్మెల్యే అవ్వలేదనో లేకపోతే ఇంకేదో అవకాశం రాదనో ఏ రోజు కూడా నేను పదవి గురించి ఎక్కడ అడగలేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ పొలిటీషియన్. ప్రొఫెషనల్గా పొలిటీషియన్ మాత్రం కాదు 100%. మై ప్రొఫెషన్ ఈజ్ ఎ డాక్టర్. డాక్టర్గా నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే చదువుకున్నాను డాక్టర్గా, సక్సెస్ఫుల్ డాక్టర్గా ఉన్నాను. ఊర్లో ఒక హాస్పిటల్ ఉంది, దానికి కొంత ఇన్కమ్ ఉంది, నా పిల్లలు డాక్టర్లు, మా కోడళ్ళు డాక్టర్లు. సో ఈజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్. మేమంతా కూడా ఈజ్ ఎ డాక్టర్స్ ప్రొఫెషన్. కానీ కొంత ఈ ప్రజలకి ఏదన్నా చేయాలంటే పొలిటికల్ యాంగిల్ కూడా కావాలి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కావాలి. వాళ్ళందరినీ కూడా ఎవరి మీద ఆధారపడకుండా నేను చేయగలగాల. అదొక యాంగిల్లో నేను పాలిటిక్స్లోకి రావటం. దానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నన్ను ఒక మంచి పదవి, ప్రెసిడెంట్గా ఆ రోజు అపోజిషన్లో 32 మంది గెలిచామంటే ఆయన ప్రోత్సాహం లేకపోతే గెలిచే విషయం కాదు. సో 32 మెంబర్స్ ఆ రికార్డ్ ఆల్ టైమ్ రికార్డ్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ రోజు వరకు జీవీఎంసీలో 32 మంది గెలవటం అనేది జరగని విషయం. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే అది జరగటం జరిగింది. దానికి కారణం వెనకాల నుంచి ఆయన ఇచ్చిన సపోర్ట్. అంటే క్యాండిడేట్స్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ సిన్సియర్గా, పక్షపాతం లేకుండా కరెక్ట్గా ఎవరు గెలుస్తారో అనే యాంగిల్లో సెలెక్ట్ చేశాం. కాబట్టి ఆ ప్రోత్సాహం ఆయన ఇవ్వటం, దానికి నన్ను సపోర్ట్ చేశాడు. కాబట్టి ఆ రోజు మేము గెలవటం జరిగింది. దానివలన ఒక మంచి నాయకత్వం కూడా, అంటే ప్రెసిడెంట్గా సక్సెస్ఫుల్గా ఈ ఊర్లో 2 సార్లు ఈ నగరాన్ని ప్రెసిడెంట్గా చేశారు అనే దానికి ఆయన హీఈస్ ది మెయిన్, ఆయన కారణం. కాబట్టి ఐఎమ్ సాటిస్ఫైడ్ ఇది తెలుగుదేశం పార్టీ. నాకేదో అయిపోవాలనో లేకపోతే ఇదే లేదు. కానీ ఏదన్నా అవకాశం ఇస్తే మాత్రం తప్పక చేయడానికి డెఫినెట్గా రెడీగా ఉన్నాం. పార్టీలో ఈరోజు కూడా ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను పార్టీలో. పార్టీలో యాక్టివ్ అంటే నా యాంగిల్ అంతా కూడా ఈరోజు కూడా సోషల్ యాక్టివిటీ ఎక్కువగా చేస్తుంటాను, పార్టీ పరంగా కూడా. ఓకే, మొదట్లో మీరు ముస్లిమ్స్ అన్నారు కదా, ముస్లిమ్స్ ప్రగతి గురించి మీరు ఏమన్నా కీలక నిర్ణయాలు తీసుకున్నారా? అంటే టీడీపీలోకి వచ్చిన తర్వాత వాటిలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ముస్లిమ్స్ ప్రగతి అనేది ఇట్ ఈస్ నేషనల్ ఇష్యూ. ఇది జాతీయంగా ఈరోజు ముస్లిమ్స్ మనం చూసుకుంటే సుమారుగా 12 నుంచి 15% ముస్లిమ్స్ ఈ భారతదేశంలో ఉన్నారు. వాళ్ళలో దగ్గర 80% ముస్లిమ్స్ బీపీఎల్, బిలో పావర్టీ లైన్లో బతుకుతున్నారు ఈరోజు. మనం ముస్లిమ్స్ యొక్క సమస్యలు చూస్తే ఈరోజు అందరు కానీ ఎవరైనా 80% ఆఫ్ ది ముస్లిం పాపులేషన్ వాళ్ళందరూ కూడా మనం చూస్తుంటాం. పాత వాచ్లు రిపేర్ చేసుకుంటాం, లేకపోతే తాళాలకి పాత తాళాలు రిపేర్ చేసుకుంటాం, బిందెలకి టంకాలు వేసుకుంటాం, మాంసం కొట్లలో మాంసం అమ్ముకుంటాం. ఇలాంటి వారే మీకు ఎక్కువగా మీకు ఇక్కడ స్లమ్స్లో కూడా, ఇక్కడ ముస్లిం కాలనీలో చూసినా కూడా లేదు. వాళ్ళకి చదువుకున్న వాళ్ళు మా దాంట్లో ఉద్యోగస్తులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ చాలా తక్కువ. ఎందుకంటే ఈ చదివించడానికి డబ్బులు లేకపోవటం. సో ఇది ఎప్పటి నుంచో ఈ మైనారిటీ అనేది, మైనారిటీ ముస్లిం అనేది భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వస్తున్న సమస్య. దీనికోసం మేము పోరాటం జరుగుతూనే ఉంది, దానికోసం రిప్రజెంటేషన్ చేయటం జరుగుతూ ఉంది. ముస్లిమ్స్ అన్ని విధాలుగా ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వాలన్నిటికీ ఉన్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరైనా కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ముస్లిమ్స్ డెవలప్మెంట్ కోసం కంటిన్యూస్గా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. తప్పక కూడా ముస్లిమ్స్ ఏదో ఒక రోజు తప్పక అందరూ కూడా ఒక మంచి స్థాయికి వస్తారు, మంచి స్థాయికి రావాలని మేము కోరుకుంటున్నాం. దానికోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మైనార్టీలు ముఖ్యంగా ముస్లింలకి తగిన ప్రాధాన్యత ఇస్తున్నాయనుకుంటున్నారా? లేదా వారిని కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారంటారా?
ఒకవేళ ఇస్తే ఎలాంటి ప్రోత్సాహకాలు వారి కోసం కావాలి? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు ఈ దేశాన్ని పరిపాలించినాయి. అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ అనేక ప్రభుత్వాలు పరిపాలించడం జరిగింది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముస్లిమ్స్ ఎప్పుడు కూడా దే ఆర్ అటాచ్డ్ టు కాంగ్రెస్ నేషనల్ వైడ్. ఎందుకంటే ఒక జాతీయంగా నేషనల్ గవర్నమెంట్ అనేది, ఒక కేంద్ర ప్రభుత్వం అనేది మనకి మత సామరస్యాన్ని కాపాడే ప్రభుత్వం కావాలనేది మా అభిలాష. ఎందుకంటే మతతత్వాలు, మత విభేదాలు ఉండకూడదు. మేము మైనారిటీస్ కాబట్టి క్షేమంగా మాకు సెక్యూరిటీ కావాలి ఈ దేశంలో. కాబట్టి మత సామరస్యాన్ని కాపాడే ప్రభుత్వం కావాలా, అది కాంగ్రెస్ అని మేము నమ్మాము. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేయటం అన్ని జరిగింది. కానీ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ముస్లిమ్స్ని ఒక ఓటు బ్యాంకుగానే వాడుకుంది. కానీ ముస్లిమ్స్కి అయితే ఎలాంటి న్యాయం కూడా మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వాలైనా కూడా అన్నీ కూడా ముస్లిమ్స్ నెగ్లెక్ట్ చేయడమే జరిగింది ఈ రోజు వరకు కూడా, టిల్ టుడే. సో అదే జరుగుతుంది. అంతేగాని ముస్లిమ్స్కి న్యాయం జరగటం అనేది అబద్ధం. ఈ రోజు వరకు కూడా ముస్లిమ్స్కి అయితే న్యాయం జరగలేదు. అది ఏ ప్రభుత్వం కానివ్వండి, అది రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి. 12 నుంచి 15% ముస్లిమ్స్ ఈ దేశంలో బతుకుతుంటే వాళ్ళలో ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ, మరి గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ, అలాగే చదువుకున్న ఇంజనీర్, డాక్టర్లు కానీ శాతం చూస్తే చాలా బాధాకరమైన విషయం. మేమున్న పర్సంటేజ్కి మాకు తగిన ప్రాధాన్యత కానీ, తగిన ఆర్థిక సహాయం కానీ, లేకపోతే మమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కానీ ప్రయత్నాలు అయితే జరగలేదు. ఇది అన్యాయం జరుగుతూనే ఉంది ముస్లిమ్స్కి. దీనికోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాం, పోరాటం జరుగుతూనే ఉంది. కానీ ఇంతవరకు కూడా ముస్లిమ్స్ని క్లియర్గా వీళ్ళని డెవలప్ చేయాలి, వీళ్ళ కోసం మనం పనిచేయాలి అనే ప్రభుత్వాలు మాత్రం రాలేదు. ఓకే ఓకే. బీజేపీ మతతత్వ పార్టీ అని చాలామంది అంటూ ఉంటారు. మరి అలాంటి బీజేపీ ఈ ఎన్నికల్లో, లాస్ట్ ఎన్నికల్లో బీజేపీ అంటే మీరున్న టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? మీ అభిప్రాయం ఏంటిది? ఇంతకుముందు కూడా మేము టీడీపీ బీజేపీతో కలిసి పనిచేయటం జరిగింది. సో ఆ రోజు కూడా బీజేపీని ఏ విధంగా కూడా సమర్థించలేదు. అంటే మతతత్వంగా ఏదైతే ప్రాబ్లం వస్తుందో, మతపరంగా ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తుందో దాని మీద కూడా ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్ కానీ, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు. రాజకీయంగా ఎంతవరకు మనం బీజేపీతో ఉండాలి, మతానికి సంబంధించి ఏదైనా ముస్లిమ్స్కి ఏదైనా ప్రమాదం జరుగుతుంటే, లేకపోతే ఒకవేళ బీజేపీ వల్ల ముస్లిమ్స్కి నష్టం జరుగుతుంటే దాన్ని వదిలేయటానికి కూడా ఆయన ఆ రోజు వదిలేయటానికి కూడా రెడీ అయ్యారు. అదే జరిగింది కూడా. కానీ మరలా ఈరోజు ఉన్న రాజకీయ పరిణామాలు, రాజకీయంగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రావాల్సిన అవసరం. ఎందుకంటే ముస్లిమ్స్ యొక్క సమస్య ఒక సైడ్ ఉన్నా కూడా, ముస్లిమ్స్ బీజేపీతో మనం పొత్తు పెట్టుకుంటే కొంత నష్టం జరుగుతుంది, ముస్లిమ్స్ బాధపడుతున్నారని తెలిసినా కూడా ఈరోజు రాష్ట్రం యొక్క అవసరాన్ని బట్టి, రాష్ట్రంలో ఈరోజు ఒక రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉంది. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ముస్లిమ్స్ అయినా కానీ, క్రిస్టియన్స్ అయినా కానీ, ఎవరైతే మన పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది, విద్యా అవసరాలు కల్పించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రాన్ని మళ్ళీ డెవలప్ చేయాల్సిన అవసరం, ఫండ్స్ కావాలి కేంద్రం నుంచి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే పూర్తిగా పతనం అయిపోయింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తప్పక వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంతకాలం ఇది ముస్లిమ్స్ని బాధ పెట్టినా కూడా రాష్ట్ర అవసరాలని బట్టి, ఈ దేశ అవసరాలని బట్టి ఈరోజు టీడీపీ బీజేపీతో కలవటం జరిగింది. కానీ అంత మాత్రాన ముస్లిమ్స్కి బాధ పెట్టాలని అదేదో దీంతో చేసిన విషయం కాదు ఇది. ఓకే.
మరి వచ్చే ఎన్నికల్లో కూడా అంటే ఈసారి వచ్చే ఎన్నికల్లో కూడా మరి ఇలాగే కొనసాగుతుందంటారు, లేదంటే ఎవరికి వారు విడివిడిగా పోటీ చేస్తారంటారా? అది ఇప్పుడే చెప్పే విషయం కాదు. చాలా టైం ఉంది. 1 సంవత్సరం గడిచింది. ఒక 2 రాజకీయ పార్టీలు ఎక్కడ కానీ కలిసి ముందుకెళ్ళాలంటే చాలా సమస్యలు ఉంటాయి. వాళ్ళ ప్రిన్సిపల్స్ వేరు, మా ప్రిన్సిపల్స్ వేరు. ఇప్పుడే చెప్పాను నేను. మేము అందరినీ కలుపుకోవాలా, ముస్లిమ్స్ అందరూ మాకు కావాలని ఉంటుంది. బీజేపీ యొక్క ప్రిన్సిపల్స్ ఏమున్నాయో మనకు తెలియదు. వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారో తెలియదు. ఈరోజు మనం చూస్తున్నాం బీజేపీ ప్రభుత్వం దాని మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. అందరూ కూడా నమ్మకం పెట్టుకున్నారు. అయినా కూడా కొన్నిట్లో ఫెయిల్ అవటం జరిగింది ఈరోజు. కాబట్టి ఏ విధంగా మాకు లాభం ఉంటుందో పార్టీకి, రేపు ఏ విధంగా ప్రజలు కోరుకుంటారు, ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటారు, బీజేపీతో కలిసి వెళ్దామా, బీజేపీతో వద్దనేది ఈ ప్రజల మనస్తత్వం మీద, ప్రజల యొక్క అభిప్రాయం మీద, పార్టీ క్యాడర్ యొక్క అభిప్రాయం మీద, పార్టీ నాయకుల యొక్క అభిప్రాయం మీద, ఆ రోజు పరిస్థితులను బట్టి బీజేపీతో వెళ్దామా లేదనేది ఆ రోజు డిసైడ్ అవుతుంది. కానీ ఇప్పుడే దాన్ని చెప్పడానికైతే ఇప్పుడే చెప్పలేము. ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఓకే, ఉదయరాగంలో ఇప్పుడు చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఉదయరాగం. ఈనాటి ఆయుర్వేదంలో ఓ మంచి బహుమతి మీకోసం. జుట్టు మరియు వెంట్రుకల వ్యాధుల నుంచి కాపాడే కేశామృతం. నల్ల నువ్వులు, ఎండు కొబ్బరి, నల్ల బెల్లం, త్రిఫల రసాయనం ఈ పదార్థాలన్నింటినీ కలిపి స్వీట్ లాగా తయారు చేసి భద్రపరుచుకున్న కేశామృతాన్ని 2 పూటల 1 చెంచా మోతాదులో తీసుకుంటే వెంట్రుకల వ్యాధులు తగ్గిపోతాయి. ఇప్పుడు వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో అదేవిధంగా అంటే మొన్న ఎలా అయితే పోటీ చేశాయో బీజేపీ టీడీపీ 2 కలిపి పోటీ చేస్తాయా లేదా విడివిడిగా పోటీ చేస్తాయా? ఒకవేళ పోటీ చేస్తే టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుంది? నేనైతే అంటే కలిసి చేస్తా అనే దాంట్లో సందేహం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ మినిస్టర్స్ మా గవర్నమెంట్లో ఉన్నారు, మేము వాళ్ళ గవర్నమెంట్లో భాగస్వాములుగా ఉన్నాం కేంద్రంలో. కాబట్టి వెంటనే ఈ స్థానిక ఎన్నికల్లో మేము విడిగా పోటీ చేస్తామనే భావన మాత్రం రావడానికి అవకాశం అయితే ఏమీ లేదు. తప్పక కలిసే పోటీ చేస్తాము. కలిసే ఈ జీవీఎంసీ ఎన్నికల్లో ఒక మేయర్ తప్పక టీడీపీ మేయర్ ఈ నగరానికి రావాలనే కోరుకుంటాం. మేము తప్పక గెలవాలనే దాంతో ఏదైతే బీజేపీతో ఈరోజు కలిసి ముందుకెళ్తున్నామో అదేవిధంగా తప్పకుండా కూడా జీవీఎంసీ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళతో కలిసి పోటీ చేయాలని ఈరోజు అనుకుంటాను, నా భావన. ఎందుకంటే ఈరోజు వాళ్ళతో విడిపోవటానికి ఏమీ అవకాశాలు అయితే లేదు, కారణాలు అయితే ప్రస్తుతం ఏవి లేవు. ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం, కేంద్రంలో కూడా కలిసి పనిచేస్తున్నాం, రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్నాం. జీవీఎంసీ ఎన్నికల్లో విడిపోవటానికైతే ఎలాంటి కారణం అయితే నాకు కనబడటం లేదు. కాబట్టి తప్పక జీవీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం. వాళ్ళకు కొన్ని సీట్లు ఇవ్వటం జరుగుతుంది. 72 ఇది ఈరోజు అనకాపల్లిని కూడా భీమిలిని కూడా కలుపుకుంటే వార్డులు పెరగబోతున్నాయి. కొన్ని వాళ్ళకి ఇస్తాము, కొన్ని మేము తీసుకుంటాం. పోయినసారి సిపిఎంతో కలిసి జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఈసారి బీజేపీతో కలిసి పోటీ చేయడం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఓకేనండి. మరి ఇప్పుడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు విశాఖకి ఒక ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పేసి మాట ఇచ్చి నిలబడ్డారు. మరి ఇప్పుడు ఆ మాట ఎంతవరకు నెరవేర్చగలరు? అంటే ఇప్పటికీ నెరవేర్చలేరు, సంవత్సరం కాలం అయిపోయింది అప్పుడే. ఒకటైతే నిజం, ప్రత్యేక హోదా ఇస్తాము అనేసి మాట ఇవ్వటం మాత్రం కరెక్టే బీజేపీ వాళ్ళు. కానీ ఏ కారణం అయితే తెలియదు, కానీ అంటే అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళకి రెసిస్టెన్స్ రావటం, తక్కిన రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళకి దీని మీద గొడవలు జరగటం వల్ల ప్రత్యేక హోదా గురించి మళ్ళా పునరాలోచనలో ఉంది కేంద్రం ఈరోజు. అది వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు అనే పరిస్థితుల్లో అయితే ఆయన లేరు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలి, ఈరోజు కాకపోతే రేపైనా కూడా మాకు అవసరమే, దాన్ని రిజర్వ్ చేసుకొని ఉన్నారు. ఏం చేయాలా, పరిస్థితిని బట్టి ఏ విధంగా ప్రెషర్ చేయాలా, ఏ విధంగా ప్రత్యేక హోదాని ఈ రాష్ట్రానికి సాధించాలని దృఢ నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నేను అనుకోవటం తప్పక ప్రత్యేక హోదా ఎప్పుడైనా, ఈరోజు కాకపోయినా కొంత ఆలస్యమైనా కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మాత్రం బీజేపీ తప్పించుకోలేదని నేను భావిస్తున్నాను.
ఓకేనండి, ఇక మీ పర్సనల్ విషయాలకు వస్తే మీ చిన్నతనం, మీ బాల్యం ఎక్కడ గడిచింది? మీరు ఎక్కడ పుట్టారు? మీ బాల్యం ఎక్కడ గడిచింది? మా నాన్నగారు ఉద్యోగస్తులు, ఉమ్, సబ్ రిజిస్ట్రార్గా చేసేవారు. ఉమ్, కాబట్టి ఒక చోట జరగటం అనేది బాల్యం జరగని విషయం. ఉమ్, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి ఈ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పనిచేయటం జరిగింది. ఉమ్, సరే, ఏ జిల్లాకి ఆయన వెళ్తే ఆ జిల్లాలో, అక్కడ ఏ ఊర్లోకి వెళ్తే ఆ ఊర్లో ఆయన ఉద్యోగం చేసే చోట ఆ స్కూల్స్లో చదువుకోవటం, ఆ స్కూల్స్లోనే మేమందరూ కూడా. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోతే ఏ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్కి వెళ్ళిపోవటం, అక్కడ చదువుకోవటమే జరిగింది. కానీ ఒక చోట ప్రత్యేకంగా చదువుకోవటం అనేది నేను మెడిసిన్ సీట్ వచ్చిన తర్వాత, ఉమ్, కర్నూలు మెడికల్ కాలేజ్లో మెడికల్ సీట్ వచ్చిన తర్వాత అక్కడ ఫుల్గా ఆ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తయిన చోట ఒక చోటే ఉమ్, చదువుకోవటం అయ్యేది. స్కూల్స్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఓకే. అలాగే అల్జీరియాలో పనిచేసినప్పుడు ఉమ్, 8 సంవత్సరాల ఇండో అల్జీరియన్ కోఆపరేషన్లో అల్జీరియాలో పనిచేయటం జరిగింది, గవర్నమెంట్ తరఫున, ఇండియన్ గవర్నమెంట్ తరఫున. అక్కడ అల్జీరియాలో ఒక 8 years అక్కడ ఉండటం. ఆ తర్వాత ఆస్ట్రియా వియన్నాలో ఉమ్, 1 సంవత్సరం అక్కడ స్టడీస్ కోసం అక్కడ ఉండటం. ఉమ్, ఆ తర్వాత ఎక్కువ కాలం, ఉమ్, అంటే సుమారుగా 28 సంవత్సరాలు విశాఖపట్నంలో స్థిరపడిపోయి విశాఖపట్నం వాసిగా ఈరోజు విశాఖపట్నంలో స్థిరపడటం జరిగింది. ఓకే. ఇదే ఎక్కువ టైం. మామూలుగా నా లైఫ్లో పూర్తిగా ఎక్కువగా నేను స్పెండ్ చేసింది విశాఖపట్నం. ఓకే. అంటే మీరు చిన్నప్పుడు చాలా చాలా ప్లేసెస్లో మారారు, చాలా చాలా స్కూల్స్లో చదివారు. మరి బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? బాగా నచ్చిన ప్లేసు చిత్తూరు జిల్లాలో పుత్తూరు గ్రామం. ఆహా, పుత్తూరు గ్రామంలో ఒక జిల్లా పరిషత్ స్కూల్ ఉండేది. ఓకే. ఆ స్కూల్లో మొత్తం మామిడి తోటలు ఉండేవి. ఆహా, చిత్తూరు మామిడికాయలు మీరు చూసే ఉంటారు, చిన్న అవును. చిన్నవి ఉంటాయి, అవును. చాలా తీయగా ఉంటాయి. ఉమ్, చిత్తూరు మామిడికాయలు మొత్తం తోట ఉండేది, తోట మధ్యలో స్కూలు. ఓకే. అప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళం స్కూల్కి. ఉమ్, స్కూల్కి నడిచి వెళ్ళటం. అక్కడ మధ్యాహ్నం అయితే క్యారియర్స్ వచ్చాయి ఇంటి దగ్గర నుంచి, దూరం అది, ఒక 4-5 కిలోమీటర్లు ఉండేది స్కూల్. అది నడిచి వెళ్ళటం, అక్కడ క్యారియర్లో తక్కిన విద్యార్థులందరూ కూడా కలిసి భోజనం చేయటం. ఇది ఈ వాతావరణం ఎక్కడా దొరకదు మీకు. ఎందుకంటే టౌన్లో స్కూల్స్ ఉంటాయి, అవును. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేస్తాము. ఉమ్, మామూలుగా ఏదో బిల్డింగ్ అలా ఉంటుంది, బిల్డింగ్లో పాఠాలు నేర్చుకోవటం అలా ఉండేది. అది ఒక తోట మధ్యలో స్కూలు. మేము నడిచి అంత దూరం వెళ్ళటం, క్యారియర్ ఇంటి దగ్గర నుంచి రావటం, చిన్నప్పుడే ఉమ్, క్యారియర్ రావటం, అందరం కలిసి విద్యార్థులతో కూడా కలిసి భోజనాలు చేయటం, అది ఒక మంచి వాతావరణంగా, memory అన్నమాట. స్వీట్ మెమరీగా నేను భావిస్తున్నాను. ఓకే. అంటే ఒకప్పుడు స్కూల్స్ కూడా చక్కగా ప్లే గ్రౌండ్స్ అన్నీ ఉండేవి. ఇప్పుడు చిన్న చిన్న బిల్డింగ్స్లోనే స్కూల్స్. విద్యార్థులు అయితే ఎక్కువ సాటిస్ఫై అవ్వట్లేదు వెళ్ళడం, చదవడం. ఓకే. మరి మీరు తోటలో అంటున్నారు కదా, తోటలో బాగా మామిడికాయలు కోసి ఎవరి చేతన్నా ఆర్పించుకొని ఇలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయి? అల్లరి చేసిన సందర్భాలు? అల్లరి చేసిన ఏం లేదు, కానీ ఆ తోటలోనే ఉంటాం కాబట్టి వాళ్ళే వాలంటరీగా మాకు ఇచ్చేవాళ్ళు. ఆహా, మేము తినేసేవాళ్ళం ఫ్రీగానే. ఓకే. చిన్న పిల్లలం కాబట్టి వాళ్ళే పిలిచి ఇచ్చేవాళ్ళు. ఆహా, ఎవరు అల్లరి అడిగేవారు చేయాల్సిన కాదు. అవసరం లేకుండా మామిడి పండ్లు దొరికాయి. ఓకే. ఓకే. ఇక నెక్స్ట్ మీ కాలేజ్ తర్వాత, మీ కాలేజ్ ఏజ్లో బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి? మెడికల్ కాలేజ్. ఉమ్, మెడికల్ కాలేజీలో ఎక్కువగా ఈ స్టూడెంట్ పాలిటిక్స్లో ఉండేవాళ్ళం. ఉమ్, ప్రతి సంవత్సరం కూడా ఎవరైనా జనరల్ సెక్రటరీని ఎన్నుకోవాలన్నా, ప్రెసిడెంట్ ఎన్నుకోవాలన్నా కూడా దాంట్లోనే. ఇప్పుడు చాలామంది కూడా రాజకీయంలో కడప ప్రాంతం నుంచి, కర్నూలులో చదివాను కాబట్టి కర్నూలు మెడికల్ కాలేజ్, ఆ ప్రాంతంలో ఉన్న చాలామంది నాయకులు ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు. ఓకే. ఆ రోజు ఒక పోటీతత్వం, ఉమ్, అంటే స్టూడెంట్స్గా మేము పెట్టిన క్యాండిడేట్ గెలవాలి, మేము పెట్టిన ఇది కావాలి. జనరల్ సెక్రటరీగా ఆ రోజు మేము పెట్టిన క్యాండిడేట్ గెలవటం అనేది ఉమ్, చాలా, మేము సపోర్ట్ చేసి గెలవటం అనేది చాలా సంతోషమైన విషయం. ఆ రోజు సంతోషంగా భావిస్తున్నాం మేము. అంటే అప్పుడు కూడా లీడర్గా ఉన్నారా కాలేజీలో? స్పోర్ట్స్లో ఉన్నాము, ఆహా, అలాగే పాలిటిక్స్లో, స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నాం. ఆ రోజు కూడా యాక్టివ్గా ఉన్నాం, పాలిటిక్స్ కాకపోయినా యాక్టివ్గా ఉన్నాం అది ఆ రోజు. ఓకే. ఓకే. అందరితో యాక్టివ్గా కలుపుకుంటూ పోయేవాళ్ళు అందరినీ. ఓకే. ఈ వైద్య రంగంలో ఉన్నారు అండ్ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు, రాజకీయ రంగంలో కూడా మీ వంతు కృషి చేశారు. మరి వీటి మూడిట్లో మీకు ఎక్కువ సంతృప్తినిచ్చిన రంగం ఏంటి? ఎక్కువ సంతృప్తినిచ్చింది ఈ రోజు వరకు కూడా సేవా కార్యక్రమాలే. మ్మ్. ప్రతి సంవత్సరం కూడా పేద ముస్లిం బాలురు ఉంటారు,
వీళ్ళందరికీ మాకు ముస్లిమ్స్ కమ్యూనిటీకి సర్కంసిషన్ కథన అంటారు ఉర్దూలో చేయాల్సిన అవసరం ఉంది. అది ఈజ్ ఏ మస్ట్ ఫర్ ముస్లిమ్స్. సో చాలామంది పేద పిల్లలు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే సుమారు 5 నుంచి 10,000 దాకా ఖర్చు అవుతుంది ఒక మగపిల్లోడికి. చేసుకోలేక చిన్నతనంలోనే ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయాల్సిన అవసరం అది. సరే, అది చిన్నతనంలోనే చేయాల్సిన అవసరం. చేసుకోలేక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆ రకంగా ఎంతోమంది డబ్బులు పెట్టుకోలేక ఉన్న పరిస్థితి. అంటే నేను వైజాగ్ వచ్చిన తర్వాత కూడా. కాబట్టి వాళ్ళకి ఫ్రీగా చేయాలి, ఫ్రీగా చేసి పెట్టాలి అనే దాని మీద కొన్ని వేల మందికి నేను చేసి ఉంటాను. సుమారుగా ప్రతి సమ్మర్లో కూడా సుమారుగా 200-300 మంది అనేది చాలా ఈజీగా చేసేస్తాను, 200-300 మందికి. సో ఇదొక కార్యక్రమం. ఏదంటే ఇది తప్పనిసరిగా చేయించుకునే కార్యక్రమం. అంటే ఇస్ నాట్ వాలంటరీ. అంటే వారికి ప్రతి పిల్లోడిని తప్పనిసరిగా మన ముస్లిమ్స్ కథన చేయించాలా, సర్కంసిషన్ జరగాల. కాబట్టి అలాంటి కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ఈ నగరంలో జరగటం అనేది ఒక సంతృప్తికరమైన విషయం. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేశాం మేము, అనేక రకాల. ప్రతి స్కూల్లో కూడా దగ్గర సిటీలో అన్ని స్కూల్స్లో కూడా పేద పిల్లలకి ఏదన్నా పుస్తకాలు అందించడం కానీ, అలాగే అన్ని మెడికల్ క్యాంప్స్ కానీ, ఇవన్నీ కూడా సంతృప్తికరమైన విషయాలు. పాలిటిక్స్ కంటే నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే సోషల్ యాంగిల్. కాబట్టి సేవా కార్యక్రమాలు చేయాలి. ఈ సమాజంలో పేద బడుగు బలహీన వర్గాలని మనవంతుగా, ఎందుకంటే ముస్లిమ్స్లో డెఫినెట్గా ఏదంటే ప్రతి ముస్లిం కూడా 2.5% దానం చేయాలనేది ఖురాన్లో ఉంది. సో కాబట్టి 2.5% ఏదైతే మీ సంవత్సరం ఆదాయంలో మిగిలిన డబ్బులు ఉంటాయి మన ఖర్చులు పోకుండా సేవింగ్స్, అంటే 1 కోటి రూపాయలు సేవింగ్స్ అనుకోండి, 2.5% దాంట్లో ఆ సంవత్సరం మొత్తం మీద మీరు తప్పక సహాయం చేయాలి. అంటే ఆ రోజు కూడా ఖురాన్లో అన్నారంటే జకాత్ అంటాం దీన్ని. జకాత్ అనేది ఈజ్ ఎ మస్ట్ ఫర్ ముస్లిం. జకాత్ అనేది నమాజ్ ఎలా పాటించాలో జకాత్ని కూడా అలాగే పాటించాలి. అందరూ పాటిస్తారని నేను ఏదో చెప్పటం. ముస్లిం అనేవాడు తప్పక పాటించాల్సిన అవసరం ఉంది. ఈ జకాత్ ఇవ్వటం అనేది 2.5%. అంటే కుటుంబంలో నుంచి రక్తంలో నుంచి కూడా ఇది దానం చేయాలా 2.5%. దాన ధర్మాలు అనేది అన్ని క్యాస్ట్లో అన్ని మతాల్లో ఉన్నాయి. కానీ దీన్ని ఒక పర్సంటేజ్ ఒక స్ట్రిక్ట్గా ఆచరిస్తారు. క్రిస్టియన్స్లో కూడా అంతే. ఈరోజు మనకి ఎన్ని స్కూల్స్ ఎన్ని కాలేజెస్ క్రిస్టియన్స్ ఉన్నాయంటే ఆ జకాత్లో క్రిస్టియన్ నుంచి వచ్చిన ఫండ్స్ అవి వాళ్ళు తీసేస్తారు. సంవత్సరానికి ఇంత అమౌంట్ అనేది తీసేసి ఎక్కడైతే అన్డెవలప్డ్ కంట్రీస్ ఉంటారో వాళ్ళకి దానం చేస్తారు. దానివల్ల ఈ స్కూల్స్ కట్టడం కానీ ఈ హాస్పిటల్స్ కట్టడం. అలాగే ముస్లిమ్స్లో కూడా 2.5% ఖచ్చితంగా తీసి దానం చేయాల్సిన అవసరం ఉంది. సో న్యాచురల్గా ఏంటంటే మేము బై బర్త్ వీఆర్ టువర్డ్స్ సోషల్ యాక్టివిటీ. సో కాబట్టి ఈ సమాజంలో ఎవరికైనా సరే సేవ చేయాలా, వాళ్ళని ఆదుకోవాలా. అందువల్లే మేము ఎక్కువగా ఫండ్స్ కోసం అనేది ఎక్కువగా ఫండ్స్ రావాలి, ఫండ్స్ ఏదో వస్తేనే చేయాలనే భావన మాకుండదు. మాకున్న ఫండ్స్లోనే ఆ 2.5% పంచుకోగలిగితే ఎంతో కొంతమందికి సహాయం చేయవచ్చు. కాబట్టి ఆ యాంగిల్లోనే మాకు ఎక్కువగా తృప్తి ఉంటుంది. ఓకే, మరి మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మీ ఫ్యామిలీ నుంచి కూడా అంతే సపోర్ట్ ఉంటుందా? తప్పక సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ అంతా అందరూ కూడా ఎలా అయినా మేము 2.5% ఖర్చు పెట్టాల్సిందే. నిజంగా పాటిస్తే ఇఫ్ యూ సే దట్ యు ఆర్ ఏ ట్రూ ముస్లిం యూ షుడ్ డూ ఇట్. సో దాంట్లో వాళ్ళకి నష్టపోయేది ఏమి లేదు. 2.5% పెట్టకపోతే ఖర్చు పెట్టకపోతే బాధపడాలి, కానీ 2.5% పెట్టడంలో బాధపడేది ఏముండదు. ఇప్పుడు గోల్డ్ ఉంది అనుకోండి, మా ఫ్యామిలీలో మిస్సెస్ గోల్డ్ ఉంటుంది అనుకోండి, దాంట్లో కూడా ఆమె 2.5% పంచాల్సిందే. అంతే, రిస్ట్రిక్టెడ్ గోల్డ్. అంతేగాని మీకు ఇంత గ్రాముల గోల్డే మీ దగ్గర ఉండాలి, ఇంత గ్రాముల సిల్వరే మీ దగ్గర ఉండాలి. తక్కిన వాటికి అంతా లెక్క వచ్చేస్తుంది. దాని మీద మీరు పెట్టాల్సిన అవసరం. ఓకే, ఖురాన్ని ఫాలో అవుతున్నట్టు ఇటు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు రెండు. ఓకేనండి. ఓకే, మీరు మా ఈ ఉదయరాగం కార్యక్రమానికి విచ్చేసి మీ విలువైన సమయాన్ని మాతో పాటు కేటాయించి మీ మనసులోని మాటల్ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఓ మంచి మాట జీవితానికి ఒక పాఠం. మరి అలాంటి మంచి మాటలను ఆణిముత్యాల ద్వారా ఇప్పుడు చూద్దాం.
అపారంగా ఇవ్వడం కాదు, అవసరాన్ని కనిపెట్టి ఇవ్వడమే నిజమైన ఔదార్యం. బ్రూయరీ. సేవా తత్పరులు ఈనాటి మన ఉదయరాగం ఆత్మీయ అతిథి డాక్టర్ జహీర్ అహ్మద్ గారితో చిట్ చాట్ చూశారు కదా. మరి మరో చక్కటి ఎపిసోడ్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. It's a Dreams Studio production.